హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే ములక్కాడ టమాటో కాజు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యాండీ పెట్టాను. బ్యాండీ పెట్టిన తర్వాత ఆయిల్ అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇవైతే లైటిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అవి మగ్గుతాయి సాల్ట్ అది యాడ్ చేయడం ద్వారా. సాల్ట్ అది కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. నేనైతే ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్న టైంలో ఎండు కొబ్బరి జీడిపప్పును అయితే పేస్ట్లో చేసుకున్నాను. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు 1 or 2 టమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అది కూడా 5 minutes మగ్గిన తర్వాత ములక్కాడ ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కూడా ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం అది వేసుకున్నాను. తినేవాళ్ళు అయితే 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. నేను పిల్లలు తినాలని చెప్పి హాఫ్ స్పూన్ అలా వేసాను కారం. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలిపెట్టుకోవాలి. ములక్కాడ ముక్కలు అయితే ఒక 10 minutes ఈ విధంగా అయితే మగ్గాలి. అవి కూడా మగ్గిన తర్వాత నేనైతే జీడిపప్పుని ఒక 2 hours ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే పచ్చి జీడిపప్పు టేస్ట్ వస్తుంది. నానబెట్టుకొని ఆ జీడిపప్పుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఒకటే ప్రాసెస్. మష్రూము, పన్నీర్, ములక్కాడ, కాజుతో ఒకటే ప్రాసెస్. కొంచెం స్లైట్ చేంజెస్ ఉంటాయి అంతే. ఒకటే ప్రాసెస్ వీటన్నిటికి కూడా. ఒకసారి ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత నేను ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేయడం ద్వారా కర్రీ గ్రేవీ వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలిపెట్టుకోవాలి. కర్రీ అయితే మగ్గుతుంది. సో కర్రీ అది బాయిల్ అవ్వడానికి నేను ఒక 2 glasses వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని 10 minutes ఆగిన తర్వాత కర్రీ అయితే ఈ విధంగా అయితే బాయిల్ అవుతుంది. చూసారా, కర్రీ అయితే కంప్లీట్ అవ్వడానికి దగ్గరికి వచ్చింది. నేను ఎండింగ్ వచ్చే ముందు కస్తూరి మెతిని అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా. ప్లస్ కస్తూరి మెతితో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఎండింగ్లో. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ములక్కాడ టమాటో కాజు కర్రీ అయితే టేస్ట్ అది బాగుంది. నార్మల్ ములక్కాడ కర్రీ కన్నా ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అది కూడా బాగుంటుంది. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, ములక్కాడ కాజు టమాటో కర్రీ విత్ గ్రేవీతో భలే వచ్చింది. టేస్ట్ అది కూడా చాలా బాగా వచ్చింది. సో బాయ్, సీ యూ. మీరు ట్రై చేయండి.